పడుతుంది. అసూయపడినా అది కూడా మన మనసుని ప్రతికూల భావాలకి ప్రభావితం చేస్తుంది. కాబట్టి సంతృప్తి, పరోపకారం, భూతదయ వంటి సానుకూల భావాలు మనసును శుద్ధి చేస్తాయి. చూసారా? ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనకున్న దాంతో ఈ పూట ఒక కూరతో భోజనం చేశాం, దానికి సంతృప్తి పడాలి. ఈ పూట భోజనం దొరకల, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి తృప్తి పడాలి, అదే సంతృప్తి. అలా సంతృప్తి పడగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రకృతి కామధేనువు, ఈ సృష్టి కామధేనువు. నువ్వు కోరుకుంటే, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నీకు నచ్చినవన్నీ వాటంతట అవే వస్తాయి. మనసుతో కోరుకో, దానికోసం నువ్వు ఒక ప్రయత్నం చేయి అంతే. ఆటోమేటిక్గా అవి వాటంతట అవే దిగి వస్తాయి అన్నమాట. ఇది కల్పవృక్షం. ఈ సృష్టి అనేది ఒక కల్పవృక్షం. ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. దీనికి ఒక కథ చెప్తా వినండి. ఒక బాటసారి వెళుతూ వెళుతూ బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూడా కూర్చోలా, వెళుతూ వెళుతూ దారిలో ఒక పచ్చని చెట్టు ఏదైనా కనిపిస్తే ఆ చెట్టు కింద కూర్చోవాలి అని మనసులో అనుకున్నాడు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చల్లని నీడనిచ్చే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద సేద తీరుతున్నాడు. అలా సేద తీరుతూ తీరుతూ తనకు ఆకలేసింది. ఈ టైంలో కాస్త అన్నం దొరికితే బాగుండు, ఆకలి తీరుతుంది అనుకున్నాడు. నిజంగా పంచభక్ష పరవాణాలతో అన్నం వచ్చింది ఆయన దగ్గరికి. అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత హాయిగా ఇక్కడ పడుకోవటానికి రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాడు. అలా పడుకోవటానికి ఒక మంచం కూడా వచ్చింది. ఆ మంచం మీద పడుకుని హాయిగా ఈ రాత్రి ఇక్కడ పడుకుని సేద తీరి రేపొద్దున వెళదాంలే, హాయిగా పడుకుందామని చెప్పేసి పడుకుని తనకి ఏం ఆలోచన వచ్చింది, అమ్మో పైన చెట్టు మీద దెయ్యాలు ఉన్నాయేమో, అవి పీక్కు తింటాయేమో అనుకున్నాడు. నిజంగానే దెయ్యాలు వచ్చినాయి, అతన్ని పీక్కు తిన్నాయి. మనిషి ఏదైతే అనుకుంటాడో అదే జరుగుతుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఈ సృష్టి ఒక కల్పవృక్షం. నీ మనసులో ఏదైతే నువ్వు అనుకుంటావో అది జరుగుతుంది. కాకపోతే కాలక్రమేణా మనం అన్ని యుగాలు దాటుకుని చివరి యుగమైన కలియుగంలో ఉన్నాం. కలి ప్రభావం తెలుసు కదా. కలి ముందు అది తిని తర్వాత మనకి మిగిలింది మనం తింటాం అన్నమాట. కాబట్టి కలితో ఉన్నప్పుడు మనం అనుకున్న పనులు జరగటానికి కొంచెం లేట్ అయింది తప్ప పని మాత్రం ఆగదు, జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షంలో అన్నీ దొరుకుతాయి. మంచి దొరుకుతుంది, చెడు దొరుకుతుంది, నువ్వు అనుకున్నవి అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే పాల సముద్రాన్ని చిలికితే ముందుగా హలాహలం వచ్చిందంట. అలాగే హలాహలం వచ్చింది, అమృతం వచ్చింది, రకరకాల భూనభాండాలు వచ్చినాయి, అన్ని రకాలు వచ్చినాయి. అలాగే ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఆ అన్నీ ఉన్నదాన్ని నువ్వు ఏది కావాలని కోరుకుంటావు. నువ్వు మంచిని కోరుకుంటే మంచి, నువ్వు చెడును కోరుకుంటే చెడు. ఏది కావాలంటే అది వస్తుంది. కాబట్టి నీ మనసును నియంత్రించుకొని తృప్తి పడటం, ఇక్కడ సంతృప్తికి అనే దానికి మనం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. సంతృప్తి పడటం నేర్చుకో. దొరికిన దాంతో సంతృప్తి పడాలి. పరోపకారం చెయ్యి, ఇతరులకు ఉపకారం చేయటం. ఈ కలి ధర్మం ఏంటో తెలుసా? రోజు మీకు ఏదో ఒక సందర్భంలో నేను చెప్తూనే ఉంటా. కలి ధర్మం ఏంటి? పరులకు ఉపకారం చేయటం కలి ధర్మం. ఈ కలియుగంలో ఈ మానవులందరికీ కూడా లోపించింది ఏంటంటే ఉపకారం చేయటం. పరులకు ఉపకారం చెయ్యరు, ఎవరి పని వారు చూసుకోవడంలో నిమగ్నమైపోయారు. కాబట్టి కలిధర్మం ఏంటంటే పరోపకారం. పరోపకారం చెయ్యి, అది నీ వెన్నంటే ఉండి నీకు తిరిగి వచ్చి నీకు తోడ్పాటునిస్తుంది. భూతదయ కలిగి ఉండు. సాటి జనులతో కానీ, సాటి జీవులతో కానీ, సాటి సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి యందు భూతదయ కలిగి ఉండు. తెలుసు కదా భూతదయ అంటే? మనం సాటి ప్రాణి పట్ల దయ కలిగి ఉంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ అవే జరుగుతాయి అన్నమాట. ఈ 3 అంశాలు, సంతృప్తి, పరోపకారం, భూతదయ వంటి సానుకూల భావాలు మనసును శుద్ధి చేస్తాయి. ఆటోమేటిక్గా మనసు శుద్ధి అయిందంటే నీలో కల్మషం లేని మనసు తయారవుతుంది. ఇంట్లో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో
నీ